మిమ్మల్ని అడగదలుచుకున్నాను, ఆర్ యు ఇన్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్? దేవుని దృష్టిలో మీరు సరిగ్గా బ్రతుకుతున్నారా? ఆయన దృష్టిలో మనం సరిగ్గా ఉన్నట్లయితే ఆయన తోడు మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ నాకు నా దేవుడు తోడు ఉండాలంటే ఉండలేడు. ఎందుకంటే అపరిశుద్ధంగా ఉండే వారి మధ్యలో ఉండలేడు. కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా, హ్యాబిచువల్గా ఆయనకి దూరంగా అవిధేలుగా ఉన్నట్లయితే ఆయన ఉండలేడు. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు, ఒకసారి పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు విడిచి వెళ్ళిపోతాడను. బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ హ్యాబిచువల్లీ డూయింగ్ ఇట్, దేవుడు ఆత్మ అక్కడ నిలబడలేడు. కాబట్టి ఈరోజు నేను దేవుని దృష్టిలో సరిగ్గున్నాను, అదే నా మొదటి. అందుకని దావీదు పాపం చేస్తే వెంటనే ఇన్యూ, ఎందుకంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే విడిచి వెళ్తుందో దురాత్మలు వస్తాయి అని ఆయనకు బాగా తెలుసు, చూశాడు. అందుకని ఇదిగో శుద్ధ హృదయం దయచే ప్రభా, దయచేసి నీ పరిశుద్ధాత్మని నా యొద్ద నుండి తీసివేయకు అని అడిగాడు. ఈరోజు మన ప్రార్థన కూడా అదే ఉండాలి. ప్రతిరోజు మనం